హాయ్ అండి. మనం ఇంట్లోనే పిల్లల కోసం హెల్తీగా టేస్టీగా బాదం పొడిని ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్ బాదం తీసుకుంటున్నాను. వేసుకొని ఈ బాదంని మనం ఒక 3 to 4 minutes లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేపుకుందామండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నేను ఒక 10 to 15 వరకు క్యాషెస్ వేసుకుంటున్నాను. ఇవి టేస్ట్ బాగుంటుందండి క్యాషెస్ వేసుకుంటే. ఇవి కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ వేపుకున్నాము. ఇదంతా వేగిన తర్వాత మన స్టవ్ ఆఫ్ చేసి మనం చల్లార్చుకున్నాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక కప్పు బాదంకి 1 కప్పు అండ్ 3/4 కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నా. ఇందులోకి ఒక 5 to 6 వరకు యాలకులు వేసుకుంటున్నా. ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నా అండి. ఇది ఆప్షనల్ అండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకొని ఇది ఫైన్ పౌడర్ లాగా మనం షుగర్ పౌడర్ ఇలా మిక్సీ పట్టుకున్నాము. ఇక్కడ నాకు మిక్సీ జారు ఫుల్ అయింది కదా, నేను ఈ షుగర్ పౌడర్ అంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఇదంతా వేసుకొని ఫైనల్లో కొంచెం షుగర్ పౌడర్ మిర్చి ఇందులోకి మనం బాదం వేసుకున్నాము. ఇలా వేపుకున్న బాదం అంతా కూల్ అవ్వాలండి. వేడిగా ఉంటే మనకు ముద్దలాగా అవుతుంది. ఇక్కడ అంతా బాగా చల్లారింది. ఇదంతా నేను మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఈ మిక్సీ పట్టుకోవాలి, లేదంటే ముద్దలాగా అవుతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫైన్ పౌడర్ లాగా మనము ఈ బాదంనంతా మిక్సీ పట్టుకోవాలి. ఇది మీరు లేదంటే 2 కలిపి పట్టుకోవచ్చండి. నాకు మిక్సీ జార్ చిన్నదైంది కాబట్టి నేను ఇలా సపరేట్గా పట్టుకున్నాను. ఈ బాదం పొడిని కూడా ఈ షుగర్ పౌడర్లోకి వేసుకొని ఇదంతా మనము 2 బాగా మిక్స్ అయ్యేలాగా మనం బాగా కలుపుకుందాము. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుంటే మనకు బాదం పొడి రెడీ అండి. ఇక్కడ చూపిస్తున్నా కదా బాదం పొడి రెడీ అండి. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే పిల్లల కోసం హెల్తీగా ఇలా చేసుకోవచ్చు. ఇది మనం పిల్లలకి కావాలంటే కూల్గా కూడా బాదం మిల్క్లో కలిపి ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టి ఇవ్వచ్చండి. చాలా ఇష్టంగా తాగుతారు. ఈ పొడినంతా నేను ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా అంతా వేసుకొని బాదం పొడి మనకి ఈ బాదం పొడి ఒక 2 months వరకు నిల్వ ఉంటుందండి. ఇలా అంతా మనము స్టోర్ చేసుకొని ఎక్కువ రోజులు ఫ్రెష్గా హెల్తీగా బాగుంటుంది. ఇప్పుడు నేను మిల్క్ ప్రిపేర్ చేసుకుందాము మనము. ఇక్కడ నేను స్టవ్ మీద మిల్క్ పెట్టి మిల్క్ కాగిన తర్వాత నేను ఒక గ్లాస్లోకి మిల్క్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను మిల్క్లో ఎలాంటి షుగర్ యాడ్ చేయలేదండి. మనం బాదం పొడిలో షుగరే సరిపోతుంది కరెక్ట్గా. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు బాదం పొడి వేస్తున్నా. మిల్క్లో వేసి ఇది అంతా బాగా మిక్స్ చేసుకున్నాము. ఇది మనకు మిల్క్లో కరిగిపోయిందండి బాదం పొడి. అంతే అండి. ఇది హాట్గా కావాలంటే హాట్గా, కూల్గా కావాలంటే కూల్గా తాగొచ్చు. ఇక్కడ నేను బాదం క్యాషెస్ పలుకులు కట్ చేసుకొని ఇలా గార్నిష్ చేసుకున్నాను. ఇలా మనం తాగేటప్పుడు ఈ బాదం పలుకులు పండ్ల మీద పడుతూ ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.